హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అమర్ వచ్చేసి చిత్ర గురించి కనుక్కోమని రాతోడికి చెప్పాడనమాట. ఎందుకంటే చిత్ర ఏ తప్పు చేస్తుందో ఏం చేస్తుందో వినోద్కి అయితే తెలియదు, అవునా? కాబట్టి మనము సడన్గా పెళ్ళి వద్దు అంటే వినోద్కి డౌట్ వచ్చేసి, ఏంటి మా అన్నయ్య ఇలా అంటున్నాడు అంటే మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు కాబట్టి చిత్ర అంటే సరిపోవడం లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు మా అన్నయ్య అనుకుంటాడు అనేసి రాతోడికి చెప్పాడనమాట. అప్పుడే రాథోడ్ ఏమన్నాడంటే, ఊరికనే ఎందుకు సార్ మీరు చెప్తే, ఎందుకంటే మీరంటే గౌరవం ఉంది కదా మీ తమ్ముడికి, వినోద్ గారికి, మీరు వద్దు అంటే కాదు అనడు కదా అనేసి అన్నాడనమాట. అప్పుడే అమర్ ఏమన్నాడంటే, లేదు రాథోడ్, నేను ఆ మాట ఎప్పుడో చెప్పగలను, చెప్తే కూడా వింటాడేమో, కాకపోతే వాళ్ళ వదినపై బాగీపై ద్వేషంతో పెంచుకుంటాడనమాట. ఎందుకంటే బాగీ చెప్పిండే మాట నేను విని అలా వద్దు అన్నానేమో అనుకొని కోపంతో నా బాగీ పైన పగ పెంచుకుంటాడు. అందుకే నేను ఆ మాటలు చెప్పకుండా నేను ఇలా చేస్తున్నాను అంటే రెడ్ హ్యాండెడ్గా వినోద్కి చూపించేస్తే వినోదే ఆటోమేటిక్గా ఈ పెళ్ళి వద్దు అని అంటాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఏం చేస్తున్నారంటే మనోహరి మరియు చిత్ర, నీ వల్ల నన్ను కూడా బయటికి వేసేస్తారేమో అని కొద్దిగా భయంగా ఉంది అనేసి అనడంతో, ఏం కాదులే మను అనేసి చిత్ర అంటూనే ఉందన్నమాట. ఇక్కడ రాతోడైతే హాస్టల్ వార్డెన్ దగ్గరికి, అంటే అనాథాశ్రమం వార్డెన్ దగ్గరికి వెళ్తున్నాడనమాట. అక్కడ వార్డెన్ దగ్గరికి వెళ్ళేసి వార్డెన్ గారి దగ్గర చిత్ర గురించి కొద్దిగా తెలుసుకోవాలని వచ్చాము అంటే, చిత్ర గురించి చెప్పడానికి ఏముందండి, ఏం చేసిందండి, మరి ఏమైనా కొత్తగా ఏమైనా చేసిందా అంటే, ఏం లేదండి, చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను అని అంటే, చిత్ర గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదండి, చాలా అంటే పరమ దుర్మార్గురాలు, చెడ్డది, చాలా అంటే చాలా చెడ్డ పనులు చేస్తుంది, దొంగతనం కూడా చేస్తుంది. ఆరు ఉన్నప్పుడైతే మంచిగా ఉండేది, ఆరు పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిత్రాన్ని పట్టేవాళ్ళు లేకుండా చేసే దొంగతనాలు కూడా చేస్తూ ఉంటే మేము అప్పటికే బయటికి వేసేసాము. అప్పుడే ఒక కపుల్స్ అంటే ఇద్దరు పేరెంట్స్ వచ్చేసి చిత్రాన్ని దత్తకు తీసుకున్నారు. కాకపోతే కొన్ని రోజులకి రిటర్న్ వచ్చేసిందనమాట. ఎందుకు ఏంటి అని అడిగితే చిత్ర నుంచి రెస్పాండ్ లేదు. మరి వాళ్ళకి కాల్ చేసే పేరెంట్స్కి వాళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదన్నమాట. కాల్ రీచ్ కాలేదన్నమాట. మరి అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళని ఇద్దరిని అక్కడ ఇల్లు చూడడానికి వాళ్ళు ఉన్నారా లేదా అనేసి చెక్ చేయడానికి పంపిస్తే అక్కడ వాళ్ళు లేరు, ఇల్లు ఖాళీ చేసేసుకొని వెళ్ళిపోయారు అనేసి అన్నారనమాట. సరేలే అనేసి అక్కడికే దాన్ని వదిలిపెట్టేసామన్నమాట మేము అని రాథోడ్కి ఇవన్నీ విషయాలు చెప్తే, సరే మేడం గారు, వార్డెన్ గారు నేను వెళ్తాను అనేసి రాథోడ్ అయితే ఇంటికి వచ్చేసాడనమాట. ఇది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఏం జరుగుతుందబ్బా అంటే, ఆరు వచ్చేసి బుక్స్కి కవర్ వేసేసింది కదా ర్యాపరు, అది ఇప్పుడు అమర్కి తెలియబోతుందనమాట. ఎలా అంటే పిల్లలు త్వరగా రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్ళబోతుంటే అమర్ కిందకి వాళ్ళని అంటే స్కూల్కి డ్రాప్ చేయడానికి పైనుంచి కిందకి వచ్చాక, రండి పిల్లలు వెళ్దాము అనేసి అనడంతో అప్పుడే అంజు వచ్చేసి ఏమనిందంటే, డాడీ మీకు నేను ఒక సర్ప్రైజింగ్గా ఒకటి చూపించాలి అనేసి అనిందనమాట. అప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. అంజు ఏం చూపిస్తుంది అనేసి అక్కడ ఆరు కూడా, గుప్తా గారు కూడా చూస్తూనే ఉన్నారనమాట. అంజు బ్యాగ్లోంచి బుక్ తీసుకో డాడీ, చూడు డాడీ అనేసి అనడంతో, కవర్ని అంటే బుక్స్కి కవర్ ఇంత నీట్గా ఇంత క్లీన్గా ఎవరేశారు, ఇంత బాగా వేశారు అనేసి అనడంతో అమర్ అప్పుడే ఏమనిందంటే, అంజు ఏమీ మాట్లాడకుండా నించునుంటే ఎవరేశారు అని మరి అమర్ అనడంతో అప్పుడే అర్జున్ వచ్చేసి ఏమన్నాడంటే, లేదు డాడీ, మమ్మీ వేసింది, అమ్మ వేసింది అనేసి అనడంతో అమర్ అయితే ఏమీ చూడకుండా పాపం రిమెంబర్ చేసుకుంటూ ఉన్నాడనమాట భార్య గురించి, ఆరు గురించి. అప్పుడే అంటే పేరు వేసిండేది కూడా చూసేస్తాడనమాట. అంజలి అనేసి, అంజలి 4th స్టాండర్డ్ అనేది పేరు కూడా చూసేస్తాడనమాట అమర్. అప్పుడు చాలా అంటే చాలా ఆరుని గుర్తు తెచ్చుకొని కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.